డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పాలసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పాలసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనమందరం కూడా ఒక ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమందరం కూడా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు మనమందరం కూడా ఎవరే ఎక్కడ కానీ ఈ భారతదేశంలో రకరకాలైనటువంటి కులాలు వర్గాలు మిళితమైనటువంటి ప్రాంతాలు ఉండేటువంటి దేశం. ఇటువంటి దేశంలో ఈ రాజ్యాంగం మనందరికీ కూడా స్వేచ్ఛని హక్కును ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం కూడా దేశ ప్రజలందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆశయాలు కొనసాగించడానికి భావి భారతదేశాన్ని మనమందరం కూడా ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యంగా యువకులు దీనికి నడుం కట్టాలా. భవిష్యత్తులో ఈ రాజ్యాంగం యొక్క విలువలను ప్రపంచానికి తెలియజేయాలా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి శుభదినం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే నిన్న జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన రాళ్ల దాడి జరిగినటువంటి దాడిని ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం కాదు. తెలుగుదేశం పార్టీ ఇది ఎప్పుడూ ఇటువంటివి ప్రోత్సహించదు. తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి వాటిని ఉపేక్షించదు. అయితే కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో ఇదేదో తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం అని చెప్పుకునేటువంటి పరిస్థితిని నిజంగా కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన భద్రతకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన పర్యటించేటువంటి సందర్భంలో విద్యుత్ శక్తి ఫెయిల్ కావడం, అదేవిధంగా ఆ సందర్భంలో ఆయన పైన రాళ్లతో దాడి చేశారా, బాల్తో దాడి చేశారా, దాంతో దాడి చేశారో తెలియనటువంటి పరిస్థితి. దాన్ని ఆపుకోవడానికి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను ముందర పెట్టుకొని ఈరోజు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సులో, మైన్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ ఉండేటువంటి బస్సులో ఆయన ప్రయాణిస్తూ ఉంటే ఇటువంటి సందర్భం జరగడం అనేది భద్రతా వైఫల్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా ఇది ఎప్పటి నుంచినో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు అన్నీ కూడా ఇటువంటివన్నీ తెరపైకి వస్తున్నాయి. 2014లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి చనిపోయినాడు, తండ్రి లేని బిడ్డ అని ఆ రోజు కూడా ప్రజల్లోకి వచ్చాడు, ప్రజల్లో సింపతి తీసుకొని వెళ్ళాడు. 2019 వచ్చేటప్పటికి కోడి కత్తితో నన్ను పొడవడానికి ప్రయత్నం చేశారు వైజాగ్లో. అదేవిధంగా మా చిన్నాన్నను గొడ్డలతో నరికేశారని చెప్పి ఎన్నికలకు ముందే ఆయన చెప్పడం మనందరికి కూడా తెలుసు. ఈరోజు మళ్ళీ ఎన్నికలకు మునిపే నా పైన దాడి జరిగిందని చెప్పడం అనేది, నేను దాన్ని రాజకీయం చేయను కానీ దాడి జరిగిందని చెప్పడం అనేది దాదాపు 3 ఎన్నికల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలు ఏమనుకోవాలో మనకు అర్థం కావట్లేదు. అదీ కాకుండా ఇంట్లో ఉండేటువంటి సొంత కుటుంబ సభ్యులు, చెల్లెళ్ళు ఈరోజు వాళ్ళ జిల్లాల్లో, వాళ్ళ నియోజకవర్గంలో కొంగు చాపి మా చిన్నాన్న చంపిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని తిరుగుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళు ఒక పక్క తిరుగుతూ ఉన్నారు. ఈయన ఒక పక్క ఇంకో రకంగా
నన్ను దాడి చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నా పైన రాళ్ళు వేస్తూ ఉన్నది, చంద్రబాబు నాయుడు పైన నా పైన రాళ్ళు వేస్తారని ఈరోజు ఎన్నికలకు ముందు తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎన్నికలకు మునుపు రాజకీయ ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనేటువంటి అనుమానం ఏ ఒక్క వ్యక్తికైనా కలుగుతుంది. అయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పౌరుడిగా ముఖ్యమంత్రి పైన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా, తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, మా పార్టీ నాయకుడు తీవ్రంగా కూడా ఖండిస్తున్నాడు. ఇది తప్పు అని మేము క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. అయినా వాళ్ళు ఈరోజు రాజకీయ పరంగా ఆ రకంగా చేయడం వారు విజ్ఞప్తిగా వదిలిపెడుతున్నా, ఎప్పుడు కూడా ఇటువంటి పనులు మేము చేసే వాళ్ళను మేము ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తున్నాం.